నేను మీ పెయింటింగ్ స్టార్ అని చూసిండ్రా సత్యనారాయణ కమన్. ఇంకోటి నర్సిరెడ్డి చౌరాస్తా అంటే నారాయణపేట పెద్ద ఫేమస్. ఈడ టీజే పెట్టి చప్పు మనకి గుద్దితే గుండెలు జుక్కుమంటాయి. ఏంటనుకున్నారు? ఈ నారాయణపేట అంటే పోరాటాల గడ్డ. అమరస్తులైన ఎంతో మంది తెలంగాణ కోసం పోరాటం చేసిన యోధులు కూడా ఉన్నారు ఈడ. ఏదో కర్ణాటక సరిహద్దులలో ఉండదు నారాయణపేట అని అనుకుంటున్నారు. కాదు, ఈ నారాయణపేటకు పెద్ద చరిత్ర ఉన్నది. ఎంతో మంది పోరాడిన గడ్డ ఇది. ఈ గడ్డల నేను పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నా. ఈ రోజు అంబేద్కర్ జాతర కూడా ఉన్నది. అందుకే బ్లూ కలర్ మంచిగా చుట్టేసిండ్రు. అంటే ఒకటి మాత్రం అర్థం చేసుకోండి, ఇక్కడికి వస్తే ఏదైనా సరే మీకు ఇంతకు ముందు మా నారాయణపేటలో ఏదైనా కొనాలంటే లేకపోతే మన మెకానిక్లు గాని లేకపోతే ఏమైనా వర్షన్ మిషన్లు గాని అవన్నీ ఏమైనా ఇటువంటి సిస్టమ్ ఏమైనా ఉంటే మేము మైబ్నార్ పోయి చేపించుకునేటోళ్ళం. ఇప్పుడు మా డిస్టిక్ లోనే ప్రతిది అయింది. ఇప్పుడు ట్రాక్టర్ షోరూమ్లు ఉన్నాయి, వాళ్ళ బైక్ షోరూమ్లు ఉన్నాయి, బుల్లెట్ బండ్ల షోరూమ్లు ఉన్నాయి. ఇంకోటి మెకానిక్లు అయితే పూరా ఊరి నిండా మెకానిక్లే. ఏమైనా సరే ప్రతి ఒక్కరు రారి. ఇంకోటి పార్కులు ఉన్నాయి, మంచి పెద్ద విశాలమైన రోడ్లు. ఒకప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ అనేది మేము హైదరాబాద్ లో చూస్తుంటే ఇప్పుడు మా నారాయణపేటలో కూడా అయింది. అంటే మా నారాయణపేట అంటారని అనుకోకుండా ఒకటి ఏంటంటే మన గుర్తింపు ఉన్న ప్లేస్ అనేది చాలా బాగుంటుంది. దాని గురించి మనం చెప్పాలనుకుంటున్నాం. ఇంకొక విషయం, కర్ణాటక ఏరియా కూడా నేను వస్తా గానీ ఊపర్గా గానీ ఇంకా యాదగిరి గానీ అన్ని నేను చేస్తా. నాకు ఫాలో చేసిన ప్రతి ఒక్కరు మీరు ఎక్కడున్నా గానీ నేను వచ్చి మీకు అందుబాటులో ఉండి మీ ఊరు గురించి గాని, మీ జాతరల గురించి గాని, మీ పల్లెల్లో జరిగే పండుగల గురించి గాని అన్ని నేను చేస్తా. ఈ దాన్ని మాత్రం ప్రతి ఒక్కరు అందరికి షేర్ చేసుకోండి. షేర్ చేసిన తర్వాతనే కదా తెలిసేది. ఇంకోటి రెటపట్లాట ఆడతాము. రెటపట్లాట అంటే ఎంత ఫేమస్, మన డిస్టిక్ కే అది సొంతమైంది. ఇంకా బయటకు బయటకు కూడా పోవాలి. అందరు దాన్ని చూసి ఆడాలి. ఇది అంటే ఒక 5 మందిని కొడితే ఒక కడేమొస్తుంది. కొడితే అంటే ఇట్లా రపరాప కొట్టుడు కాదు. ఏంటంటే ఇక ఇట్లా మనం రెట్ట 5 మంది ఇట్లా 5 మందిని ఇట్లా కొట్టాలి అన్నట్టు అవి చేయాలి. ఒక ముగ్గురిని కొడితే టెంకాయ ఇస్తారు, ఇంకా చిన్న ఉంగరం కూడా ఇస్తారు. ఇంకోటి బతుకమ్మ పండుగలు గాని దసరా పండుగలు గాని అవి అయినప్పుడు ఈ చౌరాస్తాలో వచ్చి చూడాలి. ఒక్కొక్కరు నారాయణపేటకి వెళ్ళి మళ్ళీ అసలు మేము పోనే పోం మా ఊరికి అని అంటారు. అంత సూపర్ అవుతుంది. గణపతి పండుగ అవుతుందా నా బాబా బాబా ఏమన్నా అవుతుందా? ఒక పూన ఇండియాలో నెంబర్ 1 పూన అయితే ఈడ నెంబర్ 2 డెకరేషన్లు చేస్తాం. ఎంత ఫేమస్ ఉంటది అంటే ఆ కమానుకున్న ఆ శిలా విగ్రహాలు దేవుళ్ళు ఎంత ఫేమస్. ఈ నారాయణపేటలో ఉన్న ప్రతి పండుగ అంత ఫేమస్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఈ పెయింటింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.